మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీపై కూటమి ప్రభుత్వ రాజకీయంగా దాడి చేస్తోందన్నారు ఎంపీ గురుమూర్తి. తిరుమల దేవస్థానం ప్రతిష్టను తగ్గించే విధంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి నేతల దురహంకారానికి భగవంతుడే సమాధానం చెప్తాడని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పర్యాయాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి. ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు డిక్లరేషను, ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి. కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలు ఉన్నాయి. స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలు చెల్లించుకోక తప్పదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తెల్లవారుజాము నుంచే నోటీసులు అందజేస్తూ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు బయటికి రాకూడదు, నాయకుడిని కూడా స్వాగతం పలకూడదు, 10,000 మంది గ్యాదర్ అవుతారు, 20,000 మంది గ్యాదర్ అవుతారు, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అన్నట్టు పదే పదే చెప్తున్నారు. కొన్ని వందల సార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రావడం జరిగింది. ఎన్నో సభలు ఇక్కడే జరిపాం. ఏ ఒక్కరోజు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. కానీ ఈరోజే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటి? మీరే ఏదన్నా చర్యలు చేయాలని తలంపుతో మీరేమన్నా ఉన్నారా అనేది మీరే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.